రీసెంట్‌గా ఒక 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 ఆయన ఉన్నాడు. ప్రేమకుమార్ అని ఆయన లాస్ట్ టైమ్ మన కూకట్పల్లి నుంచి బీజేపీ తరపున కంటెస్ట్ చేసిండు. ఆయన డిప్యూటీ కలెక్టర్ సంతకాన్ని ఈయన షేర్లింగంపల్లి ఎంఆర్ఓగా పనిచేసిన వంశీమోహన్ అని ఈయన డిప్యూటీ కలెక్టర్ ఆయన ఎవరో ఉండే డిప్యూటీ కలెక్టర్ అనుకుంటా. ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎఫ్టీఎల్ ఏరియాలో బ్లాకులు కట్టేసిండు, ఇండ్లు కట్టేసిండు, అమ్మేసిండు. నేను మొన్న ఫోన్ చేసి ఏందా ఇది సంతకం ఫోర్జరీ చేసినమాట ఏంది కథ అంటే, ఏహే నాది అయిపోయా, అది కేసు అయిపోయా, నేను అమ్మేసుకుంటే అయిపోయా. అవతల పడ్డాడు, అమ్మిండి అవతల పడ్డాడు. ఇప్పుడు నాకేం సంబంధం, పైసలు వచ్చినాయి. మరి ఇట్లాంటి వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి జైల్లో పెట్టి అవసరమైతే ఆ చెరువును రీస్టోర్ చేసే క్రమంలో వాళ్ళకి ఈయన చేత డబ్బులు ఇప్పించాలి కదా. మరి ఎట్లా వాటిని ఏం చేస్తారు? దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఒక్కసారి నేను చూపిస్తా. అండ్ ఇందులో సర్వేయర్ ఎవడైతే ఉన్నాడో వాడు అసలు ఈ చెరువు దాంట్లోకి ఈ ప్లాట్ రాదని ఇచ్చేసిండు, రిపోర్ట్ ఇచ్చిండు, మ్యాప్నే మార్చి పడేసిండు. వాడు తర్వాత చూస్తే వాడు ఏసీబీలో పట్టుబడ్డాడు. తర్వాత ఎంత దుర్మార్గం ఇట్లాంటివి. ఇప్పుడు మొన్న ఒక ఆఫీసర్ మీద చాలా కేసులు ఉన్నాయట. మొన్న ఈ హైడ్రా అరెస్ట్ చేసిన దాంట్లో, కేసులు నమోదు చేసిన దాంట్లో ఒక ఆయన మీదట 7-8 కేసులు ఉన్నాయట, తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిందని. మరి ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ మీరు ఇప్పుడు కూలగొట్టినవన్నీ తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చినవి కూడా ఉండొచ్చు కదా. ఒక్కసారి నేను చూపిస్తా. అంటే ఎంత దారుణమైన కబ్జాలు చేస్తారనడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను అక్కడ ఇరిగేషన్ ఏఈ ఎవరుండే, శేషగిరిరావు అని ఒక ఇరిగేషన్ ఏఈ ఉండేనట. విషయం ఏంటంటే ఈ అక్రమం అంతా చేసిన తర్వాత ఇరిగేషన్ ఏఈ శేషగిరిరావు డీగా ప్రమోషన్ వచ్చిందట. అంటే మనోడు బాగా చేసిండని ప్రమోషన్ ఇచ్చిరట. మరి ఇట్లాంటి ఆఫీసర్లని ఏం చేయాలా? అడిషనల్ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిరండి. విచిత్ర, నేను డాక్యుమెంట్ చూపిస్తాను మీకు. దీనికి ఫీల్డ్ విజిట్కి వెళ్ళాల్సి ఉన్నది, వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అయ్యో ఈ మహానుభావుడే, ఈయన పేరు ప్రేమకుమార్. ఈయన మొన్న మీ కూకట్పల్లి నుంచి మొన్న బీజేపీ క్యాండిడేట్గా కంటెస్ట్ చేసిండు. ఈయన ఇంటర్వ్యూ కూడా చేసిండు. నేను మనం ఆ వెహికల్ తీసుకొని పోయినాం కదా, ఈయన ఫోన్ చేసి ఏమంటాడే, నేను అమ్మితే అయిపోయా అంటున్నాడు. అమ్మితే అయిపోయా, సంతకం ఫోర్జరీ చేసి ఒక మాతృశ్రీ అనే ఒక అక్కడ కాలనీకి సంబంధించిన ఎఫ్టీఎల్లో ఉన్న భూమిని కబ్జా చేసి మొత్తం డాక్యుమెంట్స్ అన్ని మార్చేసి అధికారుల చేత కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ ఎస్టేట్ నుంచి ఆ సొసైటీ నుంచి నా భూమి కొన్నట్టు అడిషనల్ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి. ఎంత పెద్ద కేసు ఇది. ఇందులో ఇగో ఇట్లా ఈ చెరువు ఈ సైట్ ఏదైతే ఉందో ఇది ఇందులో లేదు, ఈయనకి సంబంధించిన ప్లాట్ అని ఇట్లా తప్పుడు రిపోర్ట్ ఇచ్చిండు ఈ సర్వేయర్. ఈ మధ్యలో ఉన్నాయని ఈయన సర్వేయర్ మొన్న ఏసీబీ ట్రాప్ చేసి ఏసీబీ పట్టుకున్నది. ఎంత ఘోరం చూడండి. ఇగో ఇదంతా చెరువే. ఇంకా ముందుకెళ్తే ఆ డాక్యుమెంట్ ఎక్కడుందో చూపిస్తాను మీకు నేను.
ఇగో ఈ సంతకం ఇగో ఇది ఫోర్జరీ సైన్ ఇది డిప్యూటీ కలెక్టర్ అండ్ తహసీల్దార్ షేర్లింగంపల్లి. ఈ డాక్యుమెంట్ని తయారు చేసి ఇప్పుడు ఆయన ఆ తిరుపతిరావు అనే అడిషనల్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో, డిప్యూటీ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కేసు కూడా పెట్టిండు ఆ సమయంలో. మరి కేసు ఏమైంది? మరి ఆయన జైల్లో ఉండాలి కదా. ఈ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ స్థలం కబ్జా పెట్టి ఇప్పుడు అక్కడ ప్రజెంట్ పొజిషన్ ఏంటంటే ఆ ఇండ్లు ఎట్లున్నాయో చూపిస్తాం మీకు. మొత్తం ఇండ్లు వచ్చేసినాయి మొత్తం. ఇది యాక్చువల్ ప్లాట్, ఇది 763. ఇదంతా సైట్ ఏరియా, ఇదంతా చెరువు అనమాట. ఇది FTLలో. ఇగో క్రిమినల్ కేసుకు ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ తిరుపతిరావు. మరి కేసు ఏమైంది? ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసింది కదా దాని తర్వాత కాలంలో. మళ్ళీ ఆయన బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంథింగ్ ఏదో ఉన్నది. ఇటు చూడండి, గతంలో వీళ్ళు ఆదాబ్ హైదరాబాద్ వాళ్ళు రాశారు. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి మండల పరిధిలో హఫీజ్పేట్ శివారులో సర్వే నెంబర్ 54లో ఉన్న మాతృశ్రీ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఉన్నది. ఈ సొసైటీకి ఆనుకొని ఉన్న భూమిని కబ్జా చేయడానికి ఫోర్జరీ సంతకంతో నకిలీ పత్రం తయారు చేసిన ప్రేమ్ కన్స్ట్రక్షన్స్ వ్యవహారం. మాతృశ్రీ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నుంచి ప్లాట్ నెంబర్ 763ని కొనుగోలు చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. అనుమతి పొందిన లేఅవుట్లో లేని ప్లాట్ నెంబర్లు వేసి వక్ర మార్గంలో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్న ప్రేమ్ కన్స్ట్రక్షన్స్ యజమాని ప్రేమ్ కుమార్ అక్రమాల భాగోతం బట్టబయలైంది. ఏకంగా ఇతగాడు ప్రస్తుత రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ తిరుపతిరావు సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాన్ని తయారు చేసిండు. ప్రేమ్ కుమార్ తయారు చేసిన నకిలీ పత్రాన్ని ఆదాబ్ ప్రతినిధి ఆధారాలతో సహా శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిండు. సంబంధిత శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ అండ్ తహసీల్దార్ వంశీమోహన్. ఈ వంశీమోహన్ పెద్ద ఫ్రాడ్స్టర్. ఈయన నోవాటెల్ హోటల్లో కూర్చొని టేబుల్ల కింద నుంచి లక్షల రూపాయలు వసూలు చేసే బ్యాచ్ ఇది. ఈయన ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రేమ్ కన్స్ట్రక్షన్స్ యజమాని ప్రేమకుమార్ అక్రమాలకు పాల్పడ్డారని తెలిసిన ఇద్దరు కలిసి చేసిరు. ఇది నకిలీ పత్రం తయారు చేశాడని నిర్ధారణ అయిన విషయం తెలిసిన అడిషనల్ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జర్ చేశాడని తెలిసిన తహసీల్దార్ అవినీతి అక్రమాల ధ్యేయంగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా అక్రమార్కులకే వత్తాసు పలికారు. ప్రేమ్ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యంతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న తహసీల్దార్ వంశీమోహన్ రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్కు ఆదాబ్ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదును పంపి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండట. ఇది కాపీ ఆనాడే వీళ్ళేసారు. ఎంత ఘోరమైన విషయం అండి ఇది. అంటే సంతకాన్ని డిప్యూటీ కలెక్టర్ సంతకాన్ని అడిషనల్ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆడ ఉన్న ప్లాట్ దొబ్బేసి ఇల్లు కట్టేసిండు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఇగో ప్రజెంట్ ఎట్లుందంటే ఇప్పుడు చూపిస్తాగండి. ఇప్పుడు ప్రజెంట్ ఇగో ఇది పొజిషన్. ఇప్పుడు క్లోజ్ ప్యాకప్, అంతా జనాలు వచ్చేసారు. కార్లు గీర్లు అంతా జనాలు వచ్చేసారు. ఆడ బట్టలు ఆరేసుకుంటున్న అంతా లోపల ఉన్నారు అంతా. మరి దీన్ని ఏం చేయాలా? ఇట్లాంటి వాటిని ఈ సొసైటీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది కంప్లైంట్ చేస్తే ఏం చేశారంటే మమ్మల్ని ఇబ్బంది పెడతారని ప్రేమ్ కుమార్ బ్యాచ్ అంతా ఈ మాఫియా అంతా కలిసి ఆ కాలనీ వాళ్ళ మీదనే కేసు పెట్టారు. ఎంత దుర్మార్గం ఇది! అది కూడా చూపిస్తాను నేను. అయితే విషయం ఏంటంటే ఈ అడిషనల్ కలెక్టర్ కూడా ఫస్ట్ కంప్లైంట్ చేసిండు. కంప్లైంట్ చేసిన తర్వాత ఇక వీడు వాడంతా కలిసి ఆయనని కూడా కొనేసిర్రు. కొన్న తర్వాత దాంట్లో అన్నోన్ పర్సన్ అని పెట్టిరట. దొంగలు వీళ్ళే ఫోర్జరీ చేసింది. దాని తర్వాత అన్నోన్ పర్సన్ కిందికి మార్చేసిండు. ఎవడో సంతకం పెట్టిండు, వీళ్ళకి సంబంధం లేదని. ఇగో ఇక్కడ విషయం చూడండి. ఇంకా ఘోరం ఏంటంటే ఈయన మీద ఆల్రెడీ గతంలో FIR నమోదైంది. ఇవన్నీ చూడాలా. ఇప్పుడు మరి దీని దగ్గరికి ఎప్పుడు వెళ్తారో, ఇవాళే వెళ్తారో అన్న ఒక చర్చ నడుస్తున్నది. మరి ఇవాళ వెళ్తారా, ఎప్పుడు వెళ్తారు? ఎవరు? రంగనాథ్ గారు చూడాలి. ఇగో FIR కాపీ 2022లో FIR నమోదైంది. సెక్షన్ 420, 468, 471 IPC కింద. ఎవరి మీద? కంప్లైనెంట్ వంశీమోహన్.
ఈ ఫోర్జరీ చేసిండని ఆనాడు నమోదైన కేసు ఇది. ఎఫ్ఐఆర్ కాపీ ఇది. సో ఇంత దుర్మార్గంగా ఈ వ్యవహారం నడిపించారు. మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? తక్షణమే ఆ ప్రేమ్ కుమార్ని అరెస్ట్ చేయాలి. యాక్చువల్గా నేను లొకేషన్కి వెళ్ళి చూపిస్తా ఏం జరిగిందన్నది. విషయం ఏంటంటే పాపం ఆ కాలనీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. కాలనీ వాళ్ళ మీద కూడా కేసులు ఎఫ్ఐఆర్ నమోదై ఉన్నది. మరి ఒక అడిషనల్ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం అంటే ఎంత ఘోరమైన నేరం ఇది, ఎంత భయంకరమైన నేరం ఇది. చెరువును కబ్జా చేసిండు, ఇల్లు కట్టిండు, దాన్ని అమ్ముకున్నాడు, ఇంత క్రైమ్ జరిగింది. అంటే ఆ ప్లేస్కి సంబంధం లేదు, పైగా చెరువుని కబ్జా చేసిండు, దర్జాగా వచ్చిండు, బిల్డింగ్ కట్టిండు, అమ్ముకున్నాడు, అవతల పడ్డాడు. బస్ ఇప్పుడు ఏమంటుండు, నేను అమ్మేసినా అయిపోయా. ప్రేమ్ కుమార్ ఆస్తులు జప్తు చేయాలా, ప్రేమ్ కుమార్ మీద క్రిమినల్ కేసు పెట్టాలా, ప్రేమ్ కుమార్ని లోపలేయాలి. రంగనాథ్ గారు మీ ముందు చాలా పెద్ద తక్షణ కర్తవ్యం ఉంది. ఇట్లాంటి వాళ్ళని మీద ఇమీడియట్ కేసులు పెట్టండి. ఇప్పుడు ఆయన ఆ గతంలో కంప్లైంట్ చేసిన అడిషనల్ కలెక్టర్ ఎటు పోయిండు? ఆ వంశీమోహన్ ఏడున్నాడు?